సార్ చిన్నపిల్లల పట్ల చదువు మీద ఇంట్రెస్ట్ని ఎలా క్రియేట్ చేయగలరు సార్? ఇది చాలా అందరు పేరెంట్స్లో డౌట్. వాడంతా వాడు చదువుకోవాలి, వాడు అది హోంవర్క్ చేసేసుకోవాలి, వాడి పనులు వాడు చేసేసుకోవాలి, మన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇద్దరు పిల్లలు అనుకోండి, మా పెద్ద అబ్బాయిలు అయితే మా ఒక పెద్దోడు ఇలా చేస్తాడండి, ఈ అమ్మాయి ఇలా చేయదు, ఇలా కంపారిజన్ చేస్తాడు. ముందు కంపారిజన్ ఆపేయాలి. ప్రతి ఆ అబ్బాయి ఒక యూనిక్ పర్సన్, ప్రత్యేకం. ఆడ ముగ్గురు పిల్లలు అనుకోండి, లేకపోతే ఇద్దరు పిల్లలు అనుకోండి, ముగ్గురు అన్ని వేళలు ఒకలా లేవన్నట్టుగానే ఇద్దరు పిల్లలు కానీ ముగ్గురు పిల్లలు కానీ ఒక పిల్లలు కానీ ఎవరు ఇంకోటితో కంపేర్ చేయకూడదు. యూనిక్ అనమాట ఇది. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంటే ఎలా అంటే టెక్నిక్స్, కొన్ని ఎడ్యుకేషనల్ యాప్స్ వచ్చినాయి. మీరు సెల్ చూడమని కానీ టీవీ చూడమని కానీ ఆడుకోమని కానీ మనం ఏమైనా ఫోర్స్ చేయాలంటారా? వీళ్ళు టీవీ చూడని మనం ఏం చెప్పకలేదు, ఆడు వెళ్ళిపోతాడు. ఎస్. సెల్ చూడని యూట్యూబ్ చూడమని ఎవడో చెప్పడదు. ఆటోమేటిక్ గేమ్స్ ఇవ్వండి, చక్కగా ఆటోమేటిక్గా పరిగెత్తుకుని వెళ్ళిపోయి మనం ఒక 20 minutes అన్నా అనుకోండి, వాడు 20 minutes ఒక 1 minute అయిపోయినట్టుగా అనిపిస్తుంది వాడికి. అప్పుడే అయిపోయిందా అన్న టైపులో వాడికి. అంటే ఏంటంట, వాడికి అది ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఒక పజిల్స్, గేమ్స్, దాంట్లో ఏంటి ఆ యాక్టివిటీ వాడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మనం క్రియేట్ చేయాలంటే పేరెంట్స్ ముందు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు కామ్గా ఉండాలి, తర్వాత టైం స్పేర్ చేయగలిగి ఉండాలి. ఏదైనా సరే వాళ్ళు ఎన్ని వర్క్లు ఉన్నా సరే, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా సరే, కొన్ని టైంలో పిల్లోడి గురించి ఆ స్టూడెంట్ గురించి పట్టించుకున్నప్పుడు మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదండి. ఇది నీకు ఏమో స్టూడెంట్ వాళ్ళంతటా చదువుకోవాలంటే ఆటోమేటిక్గా రాదు. అది ఒక ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా వాళ్ళంతటా వాడు చేసేసుకోవాలంటే అవ్వదండి. ఇది వాడు ఏం చేస్తారో ఆ లెసన్ చదివా అట్లా ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు? వాడికి రీడింగ్ ఎబిలిటీ ఉందా లేదా, రైటింగ్ ఎబిలిటీ ఉందా లేదా, అసలు వాడికి ఏంటి ప్రాబ్లము, ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత వాడి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లం, హెడేక్ అనుకో, నువ్వు రోజు ఇదే చెప్తావు, నాకు తెలుసు, నువ్వు నాటకాలు చేస్తున్నావు, ముందు ఇలానేయటం. నన్న హెడేక్ ఉందా నీకు, అయితే కొద్దిగా నీకు అది ఏదో టెక్నిక్, వాడికి ఏదో అమృతాంజనమో లేకపోతే మాట్లాడటమో ఇలా ఏదో చెప్పారనుకోండి. ఇది వాళ్ళు ఏదో వాళ్ళతో మాట్లాడుతుంటే హెడేక్ పోతుంది, లేకపోతే నువ్వు హాట్ మిల్క్ తాగు, లేకపోతే హాట్ వాటర్ తాగు, ఒక 10 నిమిషాలు అలా తిరిగి వద్దాం రా. నిజంగా తలనొప్పి అంటున్నాడా, లేదంటే వాడికి ఇంట్రెస్ట్ లేదా, అది చూడాలి మనం. అంటే నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాడికి తలనొప్పులు ఏమి ఉండవు, వాడి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ చదువుకుంటాడు. దీనికి విషయం ఏంటంటే అక్కడున్న స్కూలు అది యాజమాన్యం కానీ అలాగే టీచర్స్ కానీ కొన్ని సబ్జెక్టులు చూడండి, ఆటోమేటిక్గా వాడు వచ్చిన వరకు వాడు చేసుకుంటాడు. అంటే వాడికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇది రాగానే మ్యాథ్స్ వాడికి అర్థమైంది అనుకోండి, వెంటనే చేసుకుంటాం, మనం ఏం చెప్పక్కర్లేదు. మరి వాడికి ఇంట్రెస్ట్ లేని వరకు ఇంకోటి ఏంటంటే బడ్డీని ఇవ్వకూడదండి. ఓ పేరెంట్ చూశాను, 4 పేజీలు వర్క్ ఇచ్చేసారు. 4 పేజీలు వర్క్ ఇచ్చేసి నువ్వు 4 పేజీలు కంప్లీట్ చేసి రా అని చెప్పేసి ఆవిడ వేరే పని చేసుకుంటుంది. అలా కాకుండా వాడు ఎంత కొద్దిగా కాన్సెప్ట్ క్రియేట్ ఇంట్రెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, 4 పేజీలు ఇచ్చారు కదా, దాన్ని చిన్న పార్ట్లా చేయాలి. ఒకేసారి అమ్మో 4 పేజీలు ఇచ్చేసారా టీచర్ గారు కానీ, లేకపోతే టీచర్ ఇస్తారని అది వేరే విషయం. ఇది ఈ ఇంటి దగ్గర అమ్మ కూడా ఏం చేసింది, 4 పేజీలు ఒకసారి వర్క్ ఇచ్చిందండి. మదర్ కూడా ట్యూషన్ టీచర్. ఏమవుతుంది వాళ్ళకి, అంత బడ్డీని వర్క్ ఇది ఎవరు చేస్తాడులే బాబు అని తలనొప్పిగా ఉంటుంది, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు వాడికి. దానికి ఏం చేస్తాం, చిన్న కొద్దిగా వర్క్, దాన్ని చిన్న పార్ట్లుగా చేసాం, చిన్న వర్క్ ఇచ్చాం. 4 పేజీలది హాఫ్ పేజీ ఇచ్చాం, బాగా చేసాడు, దానికి అవార్డ్స్ రివార్డ్స్ ఇవ్వాలంటే ప్రేజ్ చేయాలి వాడిని. ఎంత బాగా చేసావురా, నేను ఇదివరకు నేనైతే ఇలా చేయలేదు, నువ్వు చాలా బాగా చేసావు. ప్రేజింగ్ ఉండాలి, ఎప్రిసియేషన్ ఉండాలి, వాడిని మెచ్చుకోవాలన్నమాట అండి. వాడికి ఏదన్నా చిన్న గిఫ్ట్లు ఇవ్వడం, పెద్ద గిఫ్ట్లు ఏం అవసరం లేదు. అబ్బో మేము అది మాకు దగ్గర డబ్బులు లేవండి అనుకో, డబ్బులు ఏం అవసరం లేదండి. చిన్న స్టార్ మార్క్ పెట్టాం అనుకోండి, అది బాగా చేస్తే ఒక స్టార్ మార్కు, సూపర్ అయితే డబుల్ స్టార్ మార్కు, అలా స్టార్ మార్కు, లేకపోతే చిన్న ఫ్లవర్ ఐటమ్ ఇలా చేసాం అనుకోండి. ఇది వాళ్ళు మా అమ్మ ఇలా చేసింది, లేకపోతే మా డాడీ ఇలాగ ప్రేజ్ చేశాడు, నన్ను మెచ్చుకున్నారు. ముందు ఒకసారి భుజం మీద చేసి నాన్న అని ఒకసారి మాట అంటే ముందు ఆ భయం ఉండకూడదు వాళ్ళకి, ప్రేమతో అభిమానంతో. ఎందుకంటే అవి ఓల్డ్ మెథడ్స్ అవి. ఏది భయపెట్టేసాను, నిన్ను ఇది జాన్ చేయకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను,
అవి అన్నీ డైలాగులు చూస్తే పూర్వం వాళ్ళు నీ కాలు ఇరగొడతాను, నువ్వు అది పోతావు, ఇది పోతావు, అడుక్కు తింటావు, భయంకర మాటలు అనమాట అండి. ఇప్పుడు పాజిటివ్ మాటలు, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ విషయాలు మాట్లాడాలి తప్ప వాళ్ళతో ఎలా పడితే అలా ఉండకూడదు పిల్లలు. ఆ పిల్లలతో చక్కగా మంచిగా మాట్లాడాలి వాళ్ళతో. వీళ్ళు చేసే తప్పులు ఇవన్నీ కూడా పేరెంట్స్ చేసే తప్పులు అన్నమాట. ఇది ఈ జనరేషన్ వాళ్ళు టైం స్పేర్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి కావాల్సిన కోరికలు ఈ పేరెంట్ ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నాడండి. కలెక్టర్ అవ్వకుండా ఏదో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. కానీ మామూలుగా ఒక ఏదో ఆఫీస్ గుమస్తాడు. ఇంకా తన కొడుకు అవ్వాలని కోరిక. సో వాళ్ళ మీద రుద్దడం, టార్గెట్స్ పెట్టేయడం. ఓకే, నువ్వు టార్గెట్ పెట్టేసి నువ్వు ఐఐటి రావాలని పెట్టేసి మీ అబ్బాయికి ఆ కెపాసిటీ ఉందా, మీ అమ్మాయికి ఆ క్యాలిబర్ ఉందా, ఆ టాలెంట్ ఉందా చూసుకోవాలి కదా. నిజంగా మీ అబ్బాయికి ఐఐటి అంత మీరు అడుగుతున్నప్పుడు ఆ హస్బెండ్ కూడా ఎమ్మెల్యే అవ్వచ్చుగా, ఎంపీ అవ్వచ్చుగా. ఈవిడ ఒక లేడీ కలెక్టర్, 3 మంది ఉన్నారు కలెక్టర్స్. మరి వీళ్ళ అమ్మగారు ఎందుకు కలెక్టర్ అవ్వలేదు? ఆవిడ ఆ ప్రశ్న వేస్తే అలా టార్గెట్స్ పెట్టకూడదండి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఎప్రిషియేషన్ ఉండాలి, ప్రైజింగ్ ఉండాలి, అవార్డ్స్ ఉండాలి, రివార్డ్స్ ఉండాలి. ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళు అది కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను న్యూటన్స్ లాస్ అనుకో, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా చదువుతారు, కరెక్టే. ఫస్ట్ లా ఎక్కడ ఉపయోగిస్తాము, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్కడుంది, థర్డ్ లా ఎక్కడుంది, సెకండ్ లా ఎక్కడ ఉపయోగిస్తాము అవి అని చెప్పగలిగితే పిల్లలకి నీట్నెస్ అని అనుకుంటుంది. ఎందువల్ల నీట్నెస్? వాళ్ళకి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉండాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలని అనుకుంటుంది. హెల్దీ ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుంది అని అలా చెప్పగలిగితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఏమన్నా దాంట్లో పిక్చర్స్ ఉంటాయండి, ఎడ్యుకేషనల్ యాప్స్ ఉంటాయి, తర్వాత యాక్టివిటీస్ బుక్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా సెల్ఫ్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు, డిజిటల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇలా చేస్తే తప్పకుండా వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. కంపారిజన్ ఉండకూడదు, ఎప్రిషియేషన్ ఉండాలి, వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉండాలి, వాళ్ళు టైం స్పేర్ చేస్తూ ఉండాలి, డిజిటల్ డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఇలా తప్పకుండా పేరెంట్స్ కొద్దిగా కేర్ తీసుకున్నట్లయితే వాళ్ళు కొన్నాళ్ళు ఇలా ట్రైన్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఒక 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి ఆటోమేటిక్గా వాళ్ళే చదువుకుంటారు అన్నమాట.